అందుకు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఎవరు? గబ్రియేలు దూత పరలోకాన్ని నుండి వచ్చి మంచి వర్తమానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎవరికి? మరియమ్మకి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏం చెప్పాడు దూత? లూకాసు వార్త 1వ అధ్యాయము 37, 38 వచనాలు. ఏం చెప్పాడు? దయా ప్రాప్తురాలా, నీకు శుభము, భయపడకుము అని చెప్పాడు. దూత చెప్పాడు. పరలోకా నుండి పంపబడిన వాడు గబ్రియేలు మొదట ఎలిజబెత్ దగ్గరికి పోతాడు. యోహాను చెప్తాడు, వడ్రాలు అనబడినటువంటి ఎలిజబెత్ గర్భము ధరించుద్ది. 6 మాసాల తర్వాత వస్తాడు గబ్రియేలు ఎక్కడికి? మరియమ్మ దగ్గరికి. చెప్తాడు 39వ వచనం, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనములు చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. ఎవరైనా? యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భములో ఉన్నాడు. మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటది. ఎలిజబెత్ బిగ్గరగా చెప్పొద్ది, నా ప్రభువు తల్లి. మరియమ్మ రాంగలని శిశువు లోపల గంతులేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా యోహాను భూమి మీద అడుగు పెట్టాలా, ఆయన సువార్త చెప్పాలా, ఆయన రాకడను గురించి బోధించాలా. వడ్రాలా ఎందుకు ఆపాడు? ఆమెకు గర్భము మూసేశాడు, తర్వాత తెరిచాడు. ప్రభువు రాకడ గురించి చెప్పాలా, ప్రభు పునరుత్థానం గురించి చెప్పాలా, పాప క్షమాపణ మారు మనసు గురించి బోధించినటువంటి వ్యక్తి యోహాను. దయా ప్రాప్తురాలా, నీకు శుభము, భయపడకుము మరియమ్మతో చెప్పాడు గబ్రియేలు దూత.
యేసేపుకు ప్రదానము చేయబడింది ఆమె. అందుకు అంటున్నాడు ఆయన, అంటున్నాడు, మరలా చెప్తున్నాను, చూడండి, బైబిల్ చూడాలా, జాగ్రత్తగా వినాలా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుని మాటలు వినాలా. దేవుని మాటలు వింటే ఆశీర్వదింపబడతావు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడింది. ఎవరు వచ్చారు ఆమె గర్భఫలములో? ఎవరు వచ్చారు? దయ వచ్చింది ముందు ఆమె మీదకి. దయా ప్రాప్తురాలా, నీకు శుభము. ఎవరు వచ్చారు? మహారాజు వచ్చాడు, మహాదేవుడు వచ్చాడు, లోక రక్షకుడు వచ్చాడు. సర్వలోకమును సృజించినటువంటి సృష్టికర్త ఆమె గర్భముల నుండి ఉద్భవించాడు. దయ ఉండాల మన మీద. ఆయన దయ స్త్రీలు పొందాల. కానీ మరియమ్మను సాదృశ్యంగా పెట్టాడు మీకు. గర్భఫలం ఆశీర్వదింపబడాల, దయ ఉండాల, కనికరం ఉండాల. బుద్ధి కలిగిన స్త్రీమే. బుద్ధి కలిగిన స్త్రీలలో బుద్ధి కలిగిన కన్యకలో ఒక కన్యక ఈమె. చూడండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకము కానేరదో. బైబిల్ వాక్యం అంటే విలువైనది, గొప్పది, నిన్ను బ్రతికించుద్ది, నిన్ను ఆశీర్వదించుద్ది. దేవుని వాక్యము, దేవుని వాక్యమునకు శక్తి ఉంది. దేవుని వాక్యం వింటే మరణం ఉండదు నీకు. సజీవుడిగా సజీవులుగా ఉంటావు. మహారాజు వచ్చాడు, లోకరక్షకుడు వచ్చాడు మరియమ్మ గర్భములో. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. 10-11 వచనములు. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. భయపడద్దు. లోకరక్షకుడు ఉన్నాడు. లోకరక్షకుడిని ఇస్తున్నాను మీకు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదియే మీకు ఆనవాలు. యేసు ప్రభు ఉండాలా. యేసు ప్రభు ఉంటే రక్షణ ఉంటుంది నీకు. మహా సంతోషకరము, ఆనందము, ఆనందం ఉండాల నీకు. నువ్వు ఆనందపడితే ప్రభు ఆనందపడతాడు. నువ్వు దిగులు పడితే ఆయన దిగులు పడతాడు. నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, నా ఎదురు రమ్మంటాడు. నీ బాధ ఏందో నాకు చెప్పు. నాకు ఇష్టరాలుగా ఉండు. నువ్వు నా ఆజ్ఞలు పాటించు, నా యందు విశ్వాసం ఉంచు, నా వాక్యానికి విధేయురాలు. ప్రభు చెప్తాడు ఆ మాట. విధేయురాలైన మరియమ్మ బుద్ధి కలిగిన కన్యక అని రాయబడింది బైబిల్లో. ఆమె పేరు
బుద్ధి కలిగిన కన్యక. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడని అర్థము. భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, దిగులు పడద్దు, చింతపడద్దు అన్నాడు ఆయన. 13వ వచనము, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగా కని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఏం చెప్పాడు? చదువుతున్నా, విన్నారా? పరలోక సైన్యము దూతతో, పరలోక సైన్యము కోట్ల కొలది మంది ఉంటారు. దేవునికి స్తోత్రము. ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. భయం అవసరం లేదు మనకి. నీతిమంతురాలికి భయపడదు, నీతిమంతుడు భయపడడు. భయం ఎందుకు మనకి? దానియేలుని తీసుకెళ్ళి ఏం చేశారు? సింహాల గుహలో వేసాడు. భయపడ్డా? నీతి ధైర్యము పుట్టించుద్ది. నీ నీతి. నీతిమంతుడులాగా ఉండాలి నువ్వు, నీతిమంతుడిలాగా ఉండాలా. షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిలో వేసేసారు. భయపడలా. యేసుప్రభు వాళ్ళతో ఉన్నాడు, దోతున్నాడు. ఆయన యేసుప్రభు. అగ్ని ఏం చేయలేకపోయింది. నీతిమంతులు, పరిశుద్ధులు, దైవ భక్తి కలిగిన వారికి మరణం అంటే భయం ఉండదు. మరణించరు. ఆయన ఉంటాడు తోడుగా, మరణం ఉండదు. నీతిమంతులకు మరణం ఉండదు. సజీవంగా ఆయన దగ్గర ఉంటాం, మనం ఆయనతో ఉంటాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగా కని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏం చెప్పాడు? దేవునికి, ఆయనకి ఇష్టలుగా ఉండాలా. ఇష్టలని రాశాడు, కనపడుతుందా? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. పుట్టాడు ప్రభు మన కొరకు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టముగా ఉండాలి నువ్వు. ఆయనకి ఇష్టముగా ఉండాలంటే తగ్గించుకోవాలా, మారు మనసు పొంది ఉండాలా, దయా ప్రాప్తురాలా, నీకు శుభము. కన్యక గర్భవతి కుమారుని కనును. మహారాజు వచ్చాడు ఆమె గర్భములో. దయ ఉండాల, దయ పొందాల, దేవుని దయ పొందాల, దేవుని అనుగ్రహం ఉండాల నీకు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. ఎవరైనా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇష్టముగా ఉండాలి. ఇష్టముగా ఉండాలంటే విధేయురాలుగా ఉండాల. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఒక్కరత వాని మీద నిలిచి ఉండను. విధేయత ఉండాల. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము, దేవునికి స్తోత్రము. 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము,
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇష్టుడై ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు హానోకు? దేవుని దగ్గర ఉన్నాడు. ఇష్టులుగా ఉండాలి మనము. ఇష్టులుగా ఉంటే ఆయన నీ దగ్గరే ఉంటాడు. ఇష్టురాలుగా ఇష్టుడిగా జీవించాలి. అవిధేయులుగా ఉండకూడదు. విధేయత కలిగి జీవించాలి. ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం. కొనుకోబడ్డాడు హానోకు. ఏలియా కూడా కొనుకోబడ్డాడు. ఇష్టంగా ఉండాలి మనం ఆయనకి. చూడండి, ఒక సువార్త 27:27. దావీదు వంశస్థుడైన యేసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. భయపడద్దు. వర్తమానం పంపాడు దేవుడు గబ్రియేలు ద్వారా. మరియమ్మ కాడికి వెళ్ళి చెప్పిరాపో. మంచి వర్తమానం తీసుకొని వచ్చాడు గబ్రియేలు. భయపడదు. కన్యకామే. ఏ కన్యక? బుద్ధి కలిగిన కన్యక, ప్రత్యేకమైన కన్యకామే. ప్రభు ఉద్భవించాడు ఆమె దగ్గర. ఆమె గర్భఫలము ఫలించింది, ఆశీర్వదింపబడింది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మంచి గర్భఫలము. మహాదేవుడు, మహాతండ్రి, మహారాజు. ఎటువంటి ఆయన పుట్టాడు? సముద్రం మీద నడిచి ఆయన పుట్టాడు. గాలిని గద్దించి ఆయన పుట్టాడు. సర్వమును సృజించిన కర్త పుట్టాడు ఆమెకు. మంచి ఫలము దేవుడు అనుగ్రహించాడు. మంచి ఫలం రావాలా నీలో? మంచి ఫలం ఉండాలంటే ఎలా ఉండాలి? నువ్వు దయ పొందాల. దేవుని దయ, ఆయన కరుణ హస్తము అప్పుడు నీకు తోడుగా ఉంటుంది. చూడండి, సువార్త 33:34. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. మహాదేవుడు, మహారాజు, ఆయన రాజ్యము శాశ్వతముండును. ఆయన పడుతున్నాడు నీకు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆ రాజ్యములో ఉండాల మనము. ఆయన రాజ్యములో ఉండాల. ఆయన రాజ్యములో ఉండాలంటే మనము నీతిమంతులమై ఉండాల. నీతిని అనుసరించి నడవాల. యథార్థవంతులమై ఉండాల. ఆయన విశ్వాసం ఉంచాల. విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. తీసుకొని వెళ్ళాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవాలా. అది ప్రార్థన.
అది భక్తి. అయిపోయింది కాదు చేసేది. హృదయము విరిగి నలిగిన హృదయం ఉండాల. కన్యకలు ఉన్నారు అందరూ. ఈ కన్యక మీదకి వచ్చింది దయ. దయా ప్రాప్తురాల నీకు శుభము. ఆ రాజు, ఆయనకి రాజ్యం ఉంది. ఆ రాజ్యము నిరంతరం ఉంటది. ఆ రాజ్యములో మనం ఉండాల. ఎవరైనా దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు. ఆ కుమారుడిని మనకిచ్చాడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఇస్తే మనల్ని ఆశీర్వదించి దీవించి మహింపరుస్తాడు ఆయన. ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన ఉంటుంది. అది ఉండదు. ఆయనకి ఇష్టలై ఉండాలా. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునగాక. ఎవరైనా పుట్టబోవు శిశువు దేవుని కుమారుడు. చూడండి 3వ అధ్యాయము 38వ వచనము. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనము. 38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఈ కుమారుడు ఆయన కుమారుడే. ఈయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు. ఈ ఆదాములో పాపం బయలుదేరింది. తినద్దన్న పండు తిన్నాడు. అవ్వమ్మ తెచ్చింది, కోసింది. ఆ కోసిన పళ్ళు ఆయన చేతిలో పెట్టింది, ఆయన తిన్నాడు. ఏమైపోయాడు? పాపము తెచ్చుకున్నాడు. పాపం బయలుదేరింది ఆదాములో నుండి. పాపాన్ని చూసి ఊరుకుంటాడు దేవుడు? చెప్పాడు కదా ఆయన ముందుగానే, తినొద్దన్న పండు తినకూడదు, నువ్వు అన్ని తిను, తినబాక అన్నాడు. ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము. ఇది తిను దినమున నిశ్చయముగా చచ్చదవు. అప్పటి వరకు మరణం లేదు, మహిమ ఉంది ఆదాము మీద, అవ్వ మీద. దేవుని మహిమ, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. ఆ శిశువు దేవునికి కుమారుడు. ఈ ఆదాము కుమారుడే. మహిమ పోయింది. ఎక్కడున్నాడు ఆదాము? ఏదోలో ఉన్నాడు, దిగంబరై ఉన్నాడు. ఎళ్ళగొట్టేసేసాడు దేవుడు. గెట్ అవుట్, వెళ్ళిపో. ఇద్దరిని పంపించేశాడు, అవ్వమ్మని ఆదాముని ఇద్దరిని. పనికిరావు నువ్వు నాకు. చెప్పాను కదా, తినొద్దన్న పండు తిన్నావు నువ్వు. చెప్పానుగా, నేను తినొద్దన్నానుగా. ఈ స్త్రీ నాకు తెచ్చి, ఏ స్త్రీ తెచ్చిచ్చింది? తెస్తే తింటమేనా? తెస్తే తింటమేట, ఆంతు తింటమేనా? తినకూడదు. దేవుడు చెప్పానుగా నేను నీకు, గెట్ అవుట్, వెళ్ళిపోండి, పంపించేసాడు. దేవునికి కుమారుడు ఆదాము. మొదటి ఆదాములో నుండి పాపము బయలుదేరింది, కడపటి ఆదాములో నుండి రక్షణ బయలుదేరింది. అర్థమవుతుందా? జాగ్రత్త. ఎలా ఉండాల మనము? దేవునికి ఇష్టలుగా ఉండాలా. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం ఉండని. స్తోత్రము, దేవునికి స్తోత్రము. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 10 నుండి 20 వరకు చెప్పాడు. 10 నుండి 20 వరకు చూడండి.
మూడో అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 28 నుంచి మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. దేవునికి చోటు ఉండాలా నీలో? దయా ప్రాప్తురాలా నీకు శుభము. మహారాజును కలుగు చేశాడు, మహాదేవుడు పుట్టాడు. నీ ఇంట్లో ఉండాలా దేవుడు? నీ ఇంటిలో ఉండాలా? నీ హృదయంలో ఉండాలా? నీ పిల్లల దగ్గర ఉండాలా? నీ బిడ్డల్ని ముద్దు పెట్టుకోవాలా? ఆయన నీ పిల్లలను తాకాలా, నిన్ను తాకాలా, నీ భర్తను తాకాలా. ప్రార్థన ఉండాలా, దయ ఉండాలా, ఆయన దయ ఉండాలా. ఆయన దయ ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలా? ఆయనతో ఎలా ఉండాలా? ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమునకు విధేయులై ఉండాలా. అప్పుడు ఆయన దయ ఉంటుంది. ఆ మీదకి దయ వచ్చింది కదా, మరి మీ మీద కూడా వస్తుంది. ఆయనకి ఇష్టలై ఉండాలా. చూడండి, అయిష్టంగా ఉన్నారు వీళ్ళు. మారుమనసు పొందమంటున్నాడు. అయిష్టలుగా ఉంటే కుదరదు, నరకం అగ్నిగుండం చెప్పాడు. చూడండి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎందుకు అప్పగించాడు? ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, 100 సార్లు చెప్పాడు, 1000 సార్లు చెప్పాడు, 1,00,000 సార్లు చెప్పించినాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, పాపక్షమాపణ పొందండి, మారు మనసు పొందండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి చెప్పాడు. బుద్ధి లేని కన్యకల వలె అయిపోయినారు. బుద్ధి కలిగిన కన్యక, మహారాజు పుట్టాడు. ఆమెకు దయ వచ్చిన దేవుని దయ. దయా ప్రాప్తురాలా నీకు శుభము. భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడంటే దేవుడు నీ కాఠిన్యము, నీ కఠినతనము మార్పు రాలా. నీలో అసహ్యమైన పనులు చేస్తున్నాను, అయిష్టముగా జీవిస్తూ చెప్తున్నాడు ఆయన. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగహితులను, నిర్దయులైన ఉన్నారు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. వీళ్ళు మరణమునకు తగిన వారు. ఇట్టాడు పనులు చేసే వాళ్ళంతా మరణానికి తగిన వారు. యేసుప్రభు మాటింటే బ్రతుకుతావు, నువ్వు మరణించు. యేసుప్రభు మాటినాలి, ఆయన మాటలు ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి నీలో. ఏం చెప్పాడు ఆయన? ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారును, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేస్తున్నారు. దేవుని వాక్యం తెలుసు, అయిన వీటినే చేస్తున్నారు. మరణమునకు తగిన వారు వాళ్ళు. దేవుని మాటలు వింటే మరణం ఉండదు. దేవుని వాక్యానుసారంగా నడిస్తే మరణం ఉండదు. చూడండి, యోహాను సువార్త
8వ అధ్యాయము 8వ అధ్యాయము జాన్ గాస్పల్ చాప్టర్ 8 51 8:51 ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణం ఉండదు. నా మాట వింటే మీకు సజీవులుగా ఉంటారు, నా దగ్గర ఉంటారు, నా మహిమ మీకు అనుగ్రహించబడుద్ది, నా రాజ్యములో ఉంటారు, నాకు విధేయులవ్వాలా. నా మాట వింటే మీకు మరణం ఉండదు. నా మాట వినకుండా వీటన్నిటిని చేస్తున్నారు అనుకోండి, మీకు మరణము తథ్యము. మరణమునకు తగిన వారు 20 రకాలు దుర్గుణాలు కలిగిన వాళ్ళు. ఎన్నోసార్లు చెప్పాడు ఆయన, మారు మనసు పొందండి అయ్యా, పొందండి అమ్మా, పొందండి అయ్యా, పొందండి అమ్మా, ఈ లక్షణాలను వదిలిపెట్టండి అమ్మా, దుర్గుణాలమ్మా, ఈ సద్గుణం ఉండాలమ్మా. నేను సద్గుణశీలుడును, మీరును సద్గుణులై ఉండాలా. దుర్గుణాలను వదిలిపెట్టండి అమ్మా, దుర్గుణాల జోలికి పోబాకండి అయ్యా, పోవద్దయ్యా, చేయొద్దయ్యా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాకు ఇష్టలుగా ఉండాలి మీరు. ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా? 20 రకాలు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా. ఇప్పుడు 1వ అధ్యాయము 28 మరలా చదువుతున్నాను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య, ఒకటే ఈర్ష్య. ఎవరన్నా బాగుంటే అస్సలు వారవలేరు. ఈర్ష్య, ఒకటే ఈర్ష్య, లోబులైపోతారు. మత్సరమును, నరహత్య, కలహము, జగడాలు పుట్టించేస్తారు. వాళ్ళకి మధ్య నిప్పి పెట్టేస్తారు, వెంటనే పెట్టేస్తారు. కలహము, జగడాలు పుడతాయి ఇంకెంటనే. అట్టంది నిన్ను ఇట్టన్నాడు, అట్టన్నాడు, వస్తాయే ఎన్ని. సాతానుడు దూరతాడు అంతున. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే ఇవన్నీ రావు. దేవునికి ఎప్పుడైతే నువ్వు చోటియ్యలేదో అప్పుడు సాతానుడు నీలో ప్రవేశిస్తాడు. కనబడుతుందా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29. ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము. కపటం ఉండకూడదు. యేసు ప్రభు చెప్పాడు నతనయేలు గురించి. ఏం చెప్పాడు? ఇతనిలో ఏ కపటమును లేదు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. సాక్ష్యం ఇయ్యాలా నీ గురించి. కపటం ఉంటే పరలోకానికి వెళ్ళలేవు నువ్వు. కపటం ఉండకూడదు. నతానియేలులో కపటము లేదు. నతానియేలు అంటే బర్తలోమై అంటేనే థియోడర్. కపటం ఉండకూడదు. అందుకే కపటం గురించి రాశాడు ఇక్కడ. ఇశ్రాయేల్ అంటే ఎందుకు తెలుసా? నా కుమారుడు. ఇశ్రాయేల్ అనే పేరుకి అర్థము నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. నా కుమారుడు ఇశ్రాయేల్ అంటే. వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులు. అహంభావం వస్తుంది. 4 డబ్బులుంటే చాలు, అహంభావం వెంటనే వస్తుంది. కడుపు నిండా అన్నం ఉంటే చాలు, అహంభావం వెంటనే వస్తుంది. జాగ్రత్త. అహంభావ, అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. తగ్గించుకొని జీవించాలా. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునేగాక. దేవునికి స్తోత్రము. ఇష్టముగా ఉండాలా మనము, అయిష్టలుగా ఉండకూడదు. ఇష్టముగా జీవించాలంటే మారు మనసు పొంది ఉండాలా. పాప క్షమాపణ, మారు మనసు పొంది ఉండాలా. దేవునికి
విధేయురాలుగా ఉంది. లూదియా హృదయము తెరవబడింది, విధేయురాలుగా ఉంది దేవునికి. అపోస్తల బోధ వినింది, ఆమె హృదయము తెరవబడింది. ఇష్టలుగా ఉండాలి. ఆనోకు దేవునికి ఇష్టడై ఉన్నాను, ఆనోకు కొనిపోబడెను. అర్థమైందా? ఆయనకి ఇష్టలుగా జీవించాలా, అయిష్టలుగా ఉండకూడదు మనము. తర్వాత బెంకములాడు వారును చెడ్డవాటిని కల్పించువారును. చెడ్డవాటిని కల్పించారు. యేసుప్రభు సిలువ వేసే ముందు అందరు కలిసి కూడారు, గుంపు కూడారు. లేనిపోని అన్నీ చెప్పారు. పిలాతుకు అర్థమైపోయింది, ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళని తెలిసింది. కానీ ఏం చేయలేకపోయాడు. దేవుడి నిర్ణయం ప్రకారం జరగాల ఆ శిక్ష. కాబట్టి లేఖనాల ప్రకారం జరిగిపోయింది. అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును. అవివేకులు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. వివేకి, అవివేకి. వీడి వివేకిరా, మంచి వివేకము కలిగిన స్త్రీరా. వివేకము కలిగిన స్త్రీ ఎలా ఉంటది? కొనియాడబడును. వివేకం ఉండాల. బుద్ధి కలిగిన స్త్రీ కొనియాడబడును. అవివేకము వివేకము. జాగ్రత్తగా ఉండాల, వివేకం ఉండాల. అవివేకిగా ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. అవివేకంగా ఉండకూడదు. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిన వారు బాగుగా ఎరిగియుండియో. వాటినే చేస్తున్నారు. పైకి భక్తి, పైకి భక్తి, కానీ వాటినే చేస్తున్నారు. పైకి దేవుడే. పైకి భక్తి వలె వారినయుండియో దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉన్నారు. ప్రభువుకు విధేయుడిగా, విధేయురాలుగా జీవించాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట చెప్పి 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 18. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడో వాగ్దానములు సంతోషముగా అంగీకరించెను, ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఆమెతో ఒకనితో చెప్పబడిను. ఆ అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఎలా పొందాడు? విశ్వాసమును బట్టి. ఏక కుమారుడు. ఆఖరికి పుట్టిన సంతానము నీ సంతానము కాదు, శారాకు పుట్టిన సంతానమే నేను ఆశీర్వదిస్తా. ఇస్సాకులో నుండి బయలుదేరతారు. సముద్ర ఇసుక రేణువుల జనమంతా వస్తారు. బలి అర్పించాడా ఇస్సాకును? అబ్రహాము అర్పించాడా? అర్పించాడు, నిశ్చయించుకున్నాడు. అబ్రహామా నేను చూపించు, పండగల్లో మోరియా పర్వతము ఆడ అర్పించాలని నీకు ఒక్కడైన నీ కుమారుడు అన్నాడు. అబ్రహాం అర్థం కాల.
అబ్రహాము అన్నాడు, చిత్తము ప్రభు అన్నాడు. చిత్తము పెట్టుకోవాలి. చిత్తం అంటే చిత్తము దుఃఖము పొరులు ఉంటుంది కానీ అబ్రహాముకి, కానీ దేవుని మాట చిత్తం అన్నాడు అంతే, చేసుకెళ్ళాడు. నడవలో వాళ్ళిద్దరి సంభాషణ అబ్రహాం ఇస్సాకుది. గాడిద మీద తీసుకెళ్ళారు. వాళ్ళకి చెప్పాడు పనోళ్ళకి, ఇక్కడే ఉండండి మళ్ళా వస్తాం అన్నాడు. ఇద్దరు వెళ్తున్నారు. కట్టెలు మోపు పెట్టాడు, తల మీద పెట్టాడు, ఇస్సాకు తల మీద. నిప్పు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. ఇద్దరు బయలుదేరుతున్నాడు, తండ్రి కుమారుడు. ఇస్సాకు మాట అంటున్నాడు, నానా నిప్పును కట్టెలు ఉన్నవి కానీ గొర్రె పిల్ల ఏది? నాకు ఏడుపు వస్తుంది ఆ మాట అంటే. వండర్ఫుల్ వర్డ్ అది. గొర్రె పిల్ల బంధించాడు, బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద ఎక్కించాడు, కత్తి చేత పట్టుకున్నాడు. అబ్రహామా అన్నాడు, చిత్తము ప్రభువా, ఈ చిన్నవాని మీద చేయి వేయకుమో. నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇయ్యటానికి వెనుకం చేయలేదు, వెనుక తీయలేదు కనుక విశ్వాసులు పరీక్షించినాడు, కత్తెత్తాడు, నిశ్చయించుకున్నాడు. ఎందుకు? దేవుని మాటకు విధేయుడైనాడు అబ్రహాము. ఇస్సాకును వాగ్దాన రూపముగా పొందినాడు. నా కుమారుని లేపి మరలా నా దగ్గరికి పంపిస్తాడు. నాకు అక్కడే కదా కుమారుడు, ఆఖరి సంతానం కాదన్నాడు. ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు నీ సంతానం కాదు, శారాకు పుట్టిన సంతానమే నేను ఆశీర్వదిస్తాను. శారా అబ్రహాము గర్భములో మహారాజులు బయలుదేరారు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. శారా గర్భముల నుండి రాజులు బయలుదేరారు. ఆ రాజు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు. దయగలిగిన ప్రభు అబ్రహాము పొందాడు, తిరిగి మరలా తన కుమారుడు. ప్రార్థన చేసుకున్నాడు. మగన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మాటలు శ్రేష్టమైన మాటలు తండ్రి. నీ మాటలు కృపగలిగిన మాటలు, నీ మాటలు దయగలిగిన మాటలు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడికి అన్నిటికీ మరణము ఉండదన్నావు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. మహాదేవ, నీవు మాటలాడే దేవుడు తండ్రి, మాతో మాట్లాడుతున్నావు. నీ వాక్యాన్ని మాకు, శ్రేష్టమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించవు తండ్రి. ఈ ఉదయకాలమున మమ్మల్ని అందరినీ ఆనందపరుస్తున్నావు ప్రభువా. నీ దయ చూపించినావు తండ్రి. మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా బ్రతికించావు. నీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ, మారు మనసు పొందినట్లు ప్రతి ఒక్కరికి మంచి ఫలమును అనుగ్రహించండి. ఎవరు ఏ కుటుంబములో తండ్రి, ఎవరెవరు ఏ ఏ బాధలతో ఉన్నారు, ఏ ఏ సమస్యలతో ఉన్నారు, ఏ ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారు, నాయనా సహాయం చేయండి తండ్రి. నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చారయ్యా, నీ కనికరము దయచేయండి ప్రభువా. నీకిష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా. ఆనోకు నీకు ఇష్టడై ఉన్నాడు, కొనిపోబడ్డాడు. మేమందరము నీకు ఇష్టడై జీవించినట్లు నీ ఆత్మ